వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. అందరూ ఎలా ఉన్నారు, బాగున్నారా? కువైట్లో అయితే రంజాన్ సెలబ్రేషన్స్ ఎలా ఉంటాయి, అలాగే మసీదుల దగ్గర మన ముస్లిం సోదరులకి ఫస్ట్ ఆఫ్ ఆల్ అందరికీ హ్యాపీ రంజాన్ మామ. ఇది 3వ రోజు. ఇక్కడ మా ఫ్రెండ్స్తో, మా ముస్లిం సోదరుతో అయితే నేనైతే మసీద్ దగ్గరికి వెళ్ళి అక్కడ సెలబ్రేషన్స్ ఎలా చేస్తారు ఏంటి అన్నీ క్లియర్గా చూపిపోతున్నాను వీడియోలో. వీడియో అయితే మంచి క్రేజీగా ఉంటుంది మామ. వీడియో స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూసేయండి. హ్యాపీ రంజాన్. హ్యాపీ రంజాన్ చెప్తున్నాడు, మీరు కూడా హ్యాపీ రంజాన్ కామెంట్ చేయండి. ఇంకా లేట్ ఎందుకు, అక్కడికి వెళ్ళి కలుసుకుందాం. బాయ్ బాయ్. మామ ఇక్కడ అయితే మసీద్ కాడికి అయితే వచ్చేసాం. ఈ బ్యాక్ సైడ్ కనబడుతుంది కదా, ఇదే మసీదు. రంజాన్ సెలబ్రేషన్స్ ఎలా ఉంటాయి అన్నీ క్లియర్గా చూపిస్తా. నా బ్యాక్ సైడ్ కనిపించేది వచ్చేసి మాకు దగ్గరలో ఉన్న హాస్పిటల్ అది. ఇంకా ఈ బ్యాక్ సైడ్ అక్కడ కనిపిస్తుంది చూసారా, అదైతే మార్కెట్. ఇక్కడ మాకు దగ్గరలో కువైట్ వాళ్ళ మార్కెట్ అంటారు ఇక్కడ. ఇప్పుడైతే లోపల సెలబ్రేషన్స్ ఎలా ఉన్నాయి, జనం అయితే మంచి క్రౌడ్ ఎక్కువగా ఉంది మామ. అది కూడా మీకు చూపిస్తా, వీడియో లాస్ట్ వరకు చూడండి. ఇంకా లోపలికి వెళ్ళి ఏమేమి సెలబ్రేషన్స్, ఫుడ్ ఎలా ఉంటుంది ఏంటి మొత్తం అన్నీ మీకు క్లియర్ చూపిస్తా. ఒక లైక్ అయితే వేసుకోండి, వీడియో లాస్ట్ వరకు చూడండి. కువైట్లో రంజాన్ అయితే చాలా అంటే చాలా గ్రాండ్ గా చేస్తారు. ప్రజెంట్ టైం వచ్చేసి ఈవినింగ్ 5:30 అవుతుంది. ఈ కువైట్లో ఏంటంటే, కువైట్లో రంజాన్ నెలంతా అయితే ఫుడ్ అయితే పెడతారు మసీదుల కాడ, అలాగే పెద్ద పెద్ద షేక్ ఇంట్ల దగ్గర ఇలాగైతే ఫుడ్ అయితే పెడతారు. ఈ రంజాన్ నెలంతా మన ముస్లిం సోదరులు అయితే ఉపవాసాలు ఉంటారు మామ. ఈవినింగ్ అయితే ఫుడ్ పెడతారు ఇక్కడ మసీదుల దగ్గర, అలాగే ఇళ్ళ దగ్గర. చూడండి ఎంత మంది జనం ఉన్నారో మసీద్ దగ్గర. మొత్తం అయితే ఫుల్ అయిపోయింది, క్రౌడ్ అయితే చాలా విపరీతంగా ఉంది మామ. ఈ రంజాన్ నెల అయితే బయట వర్క్ చేసుకునే వాళ్ళకి, అలాగే ఎవరైనా ఫుడ్ తినాల్సి ఆకలిగా ఉన్న వాళ్ళకైతే చాలా అంటే చాలా బెనిఫిట్ ఉంటుంది మామ. ఎందుకంటే ఎవరైనా కానీ కుల మత భేదాలు అయితే ఉండవు మామ. మంచిగా ఫుడ్ పెడతారు, ఎవరు వెళ్ళన్నా తినొచ్చు ఇక్కడ మసీదుల దగ్గర. ఇప్పుడు ప్రజెంట్ టైం వచ్చేసి 5:50 అవుతుంది మామ. ఇప్పుడైతే అల్లా అక్బర్ కూస్తారు. పొద్దున్నంతా ఉపవాసాలు ఉండి అల్లా అక్బర్ అయ్యాక వీళ్ళైతే భోజనం తింటారు. ఇక అల్లా అక్బర్కి అయితే టైం అయిపోయింది మామ. ముస్లిం సోదరులందరూ ప్లేయర్ ఎలా చేస్తారో మీరు కూడా వినండి. إذا جاء نصر الله والفتح ورأيت الناس يدخلون في دين الله أفواجا فسبح بحمد الله أكبر. الرحمن الرحيم مالك يوم الدين إياك نعبد وإياك نستعين اهدنا الصراط المستقيم صراط الذين أنعمت عليهم صراط الذين أنعمت عليهم غير المغضوب عليهم ولا. ఇంకా ప్లేయర్ అయితే కంప్లీట్ అయింది మామ. ఇప్పుడైతే తింటారు మొత్తం. పొద్దున్నండి ఉపవాసాలు ఉండి ఇప్పుడైతే ప్లేయర్ చేసుకొని అయితే తింటారు. కనిపించేది వచ్చేసి కువైట్ ట్రెడిషనల్ ఫుడ్ మామ. మటన్ మచ్బూస్ అంటారు, మన ఇండియాలో మండీ టైపు. మటన్ మండీ, చికెన్ మండీ ఉంటుంది కదా, ఆ టైపు. టేస్ట్ అయితే సూపర్ ఉంటుంది మామ. ఇక తినేసేసరికి 6:30 అలా అయింది మామ టైము. పైన చూడండి మామ, మూన్ ఎంత అందంగా కనబడుతుందో. కువైట్ పగల కన్నా నైటే బాగుంటది మామ, లైటింగ్స్ తో. చాలా అంటే చాలా బాగుంటది, మెరుస్తా ఉంటది కువైట్. మేమైతే తినేసి మా ఫ్రెండ్ అయితే బ్యాంక్ లో డబ్బులు పంపించాలంటే ఇంటికి, బ్యాంక్ దగ్గరికి అయితే వెళ్తున్నాం. ఇప్పుడు వీడియోలో చూసిన మసీదు, అలాగే ఇప్పుడు మీరు చూస్తున్న మసీదు ఒకటే మామ. చాలా పెద్ద మసీదు ఇది మా ఏరియాలో.
ఇక మా ఫ్రెండ్స్ మేమైతే మా పనులన్నీ చూసుకొని అయితే రూమ్కి బయలుదేరిపోయాం మామ. వీడియో ఎలా అనిపించిందో డెఫినెట్లీ కామెంట్ చేయండి మామ. వీడియో లాస్ట్ వరకు చూసినందుకు థ్యాంక్ యూ మామ. చాలామంది చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకుంటా. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి మామ. మళ్ళీ వీడియోలో కలుసుకుందాం. ఉంటా బాయ్.